ప్రతి ఒక్కరూ చేసే నాన్‌సెన్స్‌లో మనం ఎప్పుడూ ఉండకూడదు. మన డ్రీమ్స్, మన గోల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి మాత్రమే అడిక్ట్ అయ్యి ఉండాలి. అసలందరూ మన చుట్టూ ఈ డ్రామాసు, నాన్‌సెన్స్ ఎందుకు క్రియేట్ చేస్తూ ఉంటారో తెలుసా? మన గోల్స్ నుంచి మనం క్విట్ అయిపోతే చూసి ఆనందించడానికి. ఆ సమయం కోసం వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు. కానీ మనం ఏం చేయాలి? వాళ్ళని అలాగే వెయిట్ చేస్తూ ఉండేలాగా చేయాలి. ఆ సమయం ఎప్పుడూ రాకుండా చూసుకోవాలి. కొన్ని రోజుల నుంచి ఒక కొటేషన్ నా మైండ్‌లో అలా రన్ అవుతుంది. వర్క్ అంటిల్ యువర్ సిగ్నేచర్ బికమ్స్ యాన్ ఆటోగ్రాఫ్. నిజమే కదా! సిగ్నేచర్ అనేది ప్రతి ఒక్కరూ చేయగలరు. కానీ ఆటోగ్రాఫ్ అనేది కొందరు మాత్రమే చేయగలుగుతారు. హా! అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఒక సెలబ్రిటీ అయిపోవాలని కాదు నా ఉద్దేశం. సరిగ్గా ఆలోచిస్తే చదువు, ఉద్యోగం ఈ 2 కాకుండా ప్రతి వ్యక్తికి కూడా ఒక స్పెషల్ టాలెంట్ అంటూ ఉంటుంది. అది కేవలం మాట్లాడడమే కావచ్చు, రాయడమే కావచ్చు, ఒక ఆర్ట్ వేయడం కావచ్చు. మన టాలెంట్ ఏంటో, మనకి ఎందులో ఎక్కువ ఇంట్రెస్ట్ ఉందో గుర్తించి అందులో మనం మాస్టర్ అవ్వగలిగితే మన జీవితానికి ఒక గ్రేట్‌నెస్‌ని యాడ్ చేసినట్టే. ఇది సరిగ్గా ఇందాకల నేను చెప్పిన కొటేషన్‌కి సమానంగా ఉంటుంది. మీరిప్పుడున్న ఉద్యోగం మానేస్తే మీ స్థానంలో రేపు ఇంకొకరొచ్చి అదే ఉద్యోగాన్ని చేయగలుగుతారు. మీరిప్పుడున్న చదువు మానేస్తే అదే చదువుని ఇంకొకరు చదివి చూపించగలుగుతారు. కానీ మీకంటూ ఉన్న ఒక స్పెషల్ టాలెంట్‌ని మీరు మాత్రమే చేయగలుగుతారు. ఇంకొకళ్ళొచ్చి దాన్ని భర్తీ చేయలేరు. అంటే మన జీవితానికి మనం ఎంచుకున్న వర్కే ఒక ఆటోగ్రాఫ్ లాగా మారాలి. జీవితం ఎప్పుడూ ఒక ఆట లాంటిదే. ఆల్రెడీ మనం నడిచిన దారిని మనం మార్చలేము. కానీ మనం వెళ్ళబోయే దారిని సరిగ్గా ప్లాన్ చేసుకునే బాధ్యత మనదే. ఈ దారిలో మనకి ఉపయోగపడేవి 2. 1 భయపడకుండా ఆలోచించడం, 2 తడబడకుండా మాట్లాడడం. మన కలలు నిజం చేసుకోవాల్సిన బాధ్యత మనదే. కల అంటే పడుకునేటప్పుడు వచ్చేది కాదు. మనల్ని పడుకోనివ్వకుండా చేసేదే డ్రీమ్ అంటే. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అందరికీ.